మీరు చూడడానికి బయటికి చాలా అగ్రెసివ్‌గా చాలా అంటే మొఖం మీద కొట్టినట్టు చెప్పినప్పటికి కూడా ద వే యూ హ్యాండిల్ ద క్లయింట్ ఈస్ గ్రేట్‌లీ అప్రిషియేటెడ్. బికాజ్ అది నా బాధ్యత. ఇప్పుడు మీరు నన్ను నమ్మొచ్చారు. హ్మ్. ఇప్పుడు డబ్బుల విషయం, ఫైనాన్స్ విషయాలు తల్లిదండ్రులకు కూడా కొన్ని షేర్ చేసుకోము. ఎగ్జాక్ట్‌లీ. సొంత తోడబుట్టిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోము. ప్రతి చిన్న ఎలిమెంట్ని నన్ను నమ్మి నాతో షేర్ చేసుకుంటున్నారు అని అంటే నా స్థానం వాళ్ళకంటే ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. మరి నేనెంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? కరెక్ట్. ఎవ్రీ టైం నాకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్గా వచ్చేటప్పుడు ఐ డౌన్లోడ్ ఎంటైర్ స్టేట్మెంట్, దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేసి ఏఐలో పెట్టి టెస్టింగ్ చేసి ఆ ఫండ్స్ని ఎక్కడ పెట్టాలి, ఒక్క ఫండ్ ఫ్లో నేను తీసుకోవాలంటే నాకు గంట పడుతుంది. ఫండ్ సెలక్షన్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఎంతసేపు 2 నిమిషాలు సెలెక్ట్ చేసి అట్లా పడేయచ్చు. కరెక్ట్. కానీ నాకు గంట టైం తీసుకుంటాను ఒక్కొక్క పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క ఫండ్ని సెలెక్ట్ చేసి నేను పెట్టడానికి. సో యు ఆర్ వెరీ కీన్. సో యు ఆర్ వెరీ కీన్ వైల్ సెలెక్టింగ్ ద ఫండ్స్. నాకు చాలా ఇంపార్టెంట్ అది. అందుకే నేను లిమిటెడ్ క్లయింట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనేది. బికాస్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. దట్ డజంట్ మీన్ ఐ హావ్ టు కాంప్రమైజ్ మై గ్రోత్. అందుకే నేను చిన్న టికెట్స్ తీసుకోను అనేది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఎదగాలి, మీతో పాటు నేను ఎదగాలి. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, నేను తక్కువ టికెట్స్ తీసుకుంటే, తక్కువ పాన్ కార్డ్స్ తీసుకుంటే స్లోగా ఎదుగుతానేమో, నో ప్రాబ్లం. సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీతో అన్ని షేర్ చేసి వాళ్ళ ఫినాన్షియల్స్ అన్ని కూడా మీ దగ్గర పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టాలనేది మీ ఉద్దేశం కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ద క్లయింట్స్. అసలు అది దేవుడిచ్చిన బాధ్యత, నేనేవాడిని కాదంటానికి. కరెక్ట్. ఇప్పుడు ఈ జీవితం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నాకు ఇంత పేరు తెచ్చిపెట్టింది ఎవరు? ఇప్పుడు డబ్బు ఎంతమందిని సంపాదించగలుగుతారు కానీ ఇంత పేరు రాదు. ఎగ్జాక్ట్లీ. ఆ పేరు రావాలి అని అంటే అది రాసి పెట్టి ఉండాలని అంటారు. దట్ టు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ వెరీ షార్ట్ స్పాన్. అది వచ్చింది అని అంటే నా మీద ఏదో పెద్ద బాధ్యత పెట్టాడు కాబట్టి మరి ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయాలి కదా. కరెక్ట్. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై క్లయింట్. నేను బయటికి ఇట్లా కనిపిస్తుండొచ్చేమో కానీ నేను నా క్లయింట్ విషయంలో ఇగ్నోర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను.